మిత్రులారా, ప్రతి సంవత్సరం ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటూనే ఉన్నాం. అయితే ఈసారి నిర్వహించేటువంటి ఈ కార్యక్రమం ప్రతి ఏడాది నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో భాగం ఆ రొటీన్ కార్యక్రమంగా మాత్రమే చూడడానికి వీల్లేదు. దేశంలో ఎవరు అట్లా చూడటం లేరు కూడా. దానికి అందరికీ తెలిసినటువంటి సహజమైనటువంటి కారణం ఇది 75వ స్వాతంత్ర్య దినోత్సవం, వజ్రోత్సవాలు అంటున్నాం. అయితే అది మాత్రమే ప్రత్యేకత కాదు. ఈసారి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని చెప్పేసి పెద్ద హడావుడి చేస్తున్నది. ఇది ఈరోజు దేశంలో ప్రజలందరూ చర్చించుకునేటువంటి అంశంగా ముందుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా వజ్రోత్సవ వేడుకల సమయంలో ఈ హడావుడి చేయాల్సిందే కదా, స్వాతంత్రోద్యమ వారసత్వాన్ని మరోసారి గుర్తు చేసుకోవాల్సిందే కదా, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట స్ఫూర్తిని పొందాల్సిందే కదా, అందులో వింతే ఉంది అని చెప్పేసి ఎవరికైనా అనిపించవచ్చు. కానీ వింత ఉంది కాబట్టే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జాతీయోద్యమంతో అణుమాత్రం సంబంధం లేనటువంటి రాజకీయ నాయకత్వం వజ్రోత్సవ వేడుకల సందర్భంగా అధికారంలో ఉన్నది. ఇది ఒక బాధాకరమైనటువంటి విషయం. స్వాతంత్ర్యోద్యమంతో అణుమాత్రం సంబంధం లేకపోవడమే కాదు, స్వాతంత్ర్యోద్యమ వారసత్వ విలువలన్నింటినీ కూడా చెరిపివేసేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి నేతలు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కేంద్రంలో. అలాంటి నాయకత్వం వజ్రోత్సవ వేడుకల గురించి చెప్తోంది. అందుకే అందరూ దీన్ని ఆసక్తిగా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1 నుంచి 15 వరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని చెప్పేసి పిలుపునిచ్చింది. మరోవైపు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8 నుంచి 22 వరకు వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని కూడా పిలుపునిచ్చింది. ఈ 2 ప్రభుత్వాలే కాదు, దేశంలో అన్ని ప్రభుత్వాలు వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నాయి. అన్ని పార్టీలు పోటాపోటీగా జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి, రకరకాల ఉత్సవాలు నిర్వహించడానికి పోటీ పడుతున్నారు. మంచిదే, స్వాతంత్ర్యోద్యమ వేడుకలు నిర్వహించడంలో పోటీ పడాలి, జాతీయోద్యమ సంప్రదాయాల్ని గుర్తు చేసుకోవడంలో పోటీ పడాలి, కొత్త తరాలకు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట స్ఫూర్తిని అందించడంలో పోటీ పడాలి. అంతవరకే కాదు, స్వాతంత్ర్యోద్యమ నేతలు స్వాతంత్ర్యం కోసం పోరాడి అనేక త్యాగాలు చేసినటువంటి మన పూర్వీకులు స్వతంత్ర భారతావనిలో ఏం కావాలని కోరుకున్నారో అది సాధించడం కోసం కూడా అందరూ పోటీ పడాల్సినటువంటి సమయం ఇది. అట్లా అన్ని విషయాల్లో పోటీ పడుతున్నామా? ఇది కూడా పరిశీలించుకోవాల్సినటువంటి సందర్భం. ఒకటి నిజం, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం అనేక విజయాలు సాధించింది. మన పూర్వీకులు పోరాడి సాధించినటువంటి స్వాతంత్ర్యం వృధా పోలేదు. అనేక గొప్ప గొప్ప విజయాలనే సాధించింది. అది అందరము గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మనం సాధించినటువంటి రాజకీయ స్వాతంత్ర్యాన్ని నామమాత్రం చేయడానికి, మింగేయడానికి అనేక శక్తులు అనేక ప్రయత్నాలు చేసినాయి. స్వాతంత్ర్యం వచ్చినట్టే వచ్చింది, దాన్ని మంటగలిపేటువంటి ప్రయత్నాలు కూడా తీవ్రతరమైనవి. కానీ నాటికి నేటికి కూడా మన రాజకీయ స్వాతంత్ర్యాన్ని మనం కాపాడుకోగలిగాం. ఇది ఈ దేశ ప్రజానీకం సాధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విజయం అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాదు, స్వాతంత్ర్యం సాధించిన నాడు ఉన్నట్టే ఈరోజు భారతదేశం లేదు. అనేక విషయాల్లో అభివృద్ధిని సాధించింది. ఈ అభివృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషించింది ప్రభుత్వ రంగం, సహకార రంగం.
అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అభివృద్ధి చెందినటువంటి కాలం. ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అభివృద్ధి చెందడం వల్ల, సహకార రంగం అభివృద్ధి చెందడం వల్ల వాటికి ఎన్ని పరిమితులున్నా దేశం పారిశ్రామికంగా బలోపేతం కావడానికి అవి బాగా ఉపయోగపడ్డాయి. భారతదేశం తన వెన్నుముక నిటారుగా నిలబెట్టుకోగలిగేటువంటి స్థితిలో ఈ ప్రభుత్వ రంగం తోడ్పడింది. భారత ప్రభుత్వానికి, పాలకులకు కూడా. మన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్య పాత్ర పోషించింది ఈ అభివృద్ధి కూడా. ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. అంతేకాదు, స్వాతంత్ర్యం సాధించిన అనతి కాలంలోనే 1990 నాటికే భారతదేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించగలిగింది. స్వయం సమృద్ధిని సాధించడమే కాదు, ఎంతో కొంత మిగులుంటే ఎగుమతి చేయగలిగేటువంటి స్థితికి కూడా మనం వచ్చాం. ఇది 1990 నాటికే సాధించుకోగలిగాం. ఇది కూడా చిన్న విషయం కాదు. ఒకవైపు పారిశ్రామిక రంగంలో అభివృద్ధి, మరొక వైపు వ్యవసాయ రంగంలో అభివృద్ధి భారతదేశాన్ని ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టినాయి అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. అందుకే మనం సాధించుకున్నటువంటి స్వాతంత్ర్యం వృధా పోలేదు. వీటితో పాటు అతిపెద్ద రాజ్యాంగం అని చెప్పుకుంటాం. దాని సైజు సంగతి పక్కన పెడితే జాతీయోద్యమ వారసత్వంగా వచ్చింది మనకి రాజ్యాంగం. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట వారసత్వంగా వచ్చింది మన రాజ్యాంగం. అందువల్లనే ఈ రాజ్యాంగంలో ఎన్ని లోపాలున్నా, ఎన్ని పరిమితులున్నా ప్రజాస్వామ్య పునాదులు బలంగా ఉన్నాయి. లౌకిక విలువల గురించి ఒక బలమైనటువంటి పునాది మన రాజ్యాంగంలో ఉంది. దీన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఈ రాజ్యాంగం కుల వివక్షను వ్యతిరేకించింది. కులం పేరుతో వివక్షను అంగీకరించలేదు. మన రాజ్యాంగానికి ఉన్నటువంటి ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాలని కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. అంతేకాదు, అనేక ఒడిదొడుకులు ఎదురైన ఈ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడంలో అనేక ఎదురుదెబ్బలు తగిలినాయి, అనేక పరిమితులు ఏర్పడుతున్నాయి. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా, ఎన్ని పరిమితులు ఏర్పడుతున్నా 7.5 దశాబ్దాల కాలం మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగాం. చాలా మందికి నమ్మకం లేదు. ఈ వచ్చినటువంటి ప్రజాస్వామ్యం అతి తొందరలో మళ్ళీ కూలిపోయే అవకాశం ఉండొచ్చు అనేటువంటి డౌట్స్ కూడా లేకపోలేదు. కానీ ఈ సందేహాలన్నింటినీ పటాపంచలు చేసి 7.5 దశాబ్దాల పాటు ఈ దేశంలో ప్రజాస్వామ్య మూలాలను కాపాడుకోగలిగామనేది కూడా భారత ప్రజానీకం సాధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విజయం అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. స్వాతంత్ర్యానికి ముందు అందరికీ చదువుకునేటువంటి హక్కు లేదు. బ్రిటిష్ వాళ్ళ అవసరం కోసమైనా అందరూ చదువుకోవచ్చు అని చెప్పినప్పటికీ ఉన్న అవకాశాలు తక్కువ. సమాజంలో ఉన్నటువంటి ఆంక్షలను ఎదిరించి చదువుకోగలిగేటువంటి అవకాశాలు కూడా తక్కువ. కొద్దో గొప్ప బ్రాహ్మణేతరులు కూడా చదువుకున్న కాస్తో కోస్తో డబ్బున్న వాళ్ళకే తప్ప అందరికీ అవకాశాలు లేవు. కానీ స్వతంత్ర భారతదేశంలో స్వాతంత్ర్యోద్యమ విలువల కొనసాగింపుగా వచ్చినటువంటి అవకాశాలు ఆర్థికంగా పరిమితులుంటే తప్ప చదువుకోవాలి అనుకునే వాళ్ళందరికీ చదువుకునే ఒక హక్కునిచ్చింది మన రాజ్యాంగం. ఆ అవకాశాలన్నీ ప్రభుత్వం కల్పించిందా అందరికీ, అది వేరే విషయం. కానీ సంప్రదాయం పేరుతోనో మరో పేరుతోనో అందరూ చదువుకోవడానికి వీల్లేదు, ఒక తరగతి మాత్రమే చదువుకోవాలి, ఫలానా వాళ్ళు మాత్రమే చదువుకోవాలి అనేటువంటి ఆంక్షలను రద్దు చేసింది మన రాజ్యాంగం. అంతేకాదు, పరిమితమైనటువంటి ప్రయోజనాలే కావచ్చు, దళితులు, గిరిజనులు కూడా ప్రభుత్వోద్యోగాల్లోకి గణనీయమైనటువంటి సంఖ్యలో రావడానికి కూడా తోడ్పాటునందించింది రాజ్యాంగమే. ఈ విలువలన్నీ కూడా జాతీయోద్యమ సంప్రదాయాల నుంచి వచ్చినటువంటి విలువలు. తెల్లదొరలకు వ్యతిరేకంగా ప్రజానీకం సాగించినటువంటి పోరాటం నుంచి వచ్చినటువంటి విలువలు. అవే కాదు, లౌకిక విలువలు కూడా ఈ ప్రజా ఉద్యమం పునాదుల నుంచే డెవలప్ అయినాయి. మనం చూసాం, ఈ దేశంలో జాతీయోద్యమం ఆరంభం నుంచి అంతం వరకు కూడా హిందూ, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు అనేటువంటి తేడా లేకుండా
అన్ని మతాల ప్రజానీకం ఐక్యంగా నిలబడ్డ ఫలితంగానే స్వాతంత్ర్యం వచ్చిందనేది మనకు తెలుసు. మధ్యలో మతపరమైనటువంటి విభజన సృష్టించి తెల్లదొరల సేవలో తరించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నాలు చేసినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. 1915 నుంచే అలాంటి ప్రయత్నాలు ఆర్గనైజ్డ్గానే జరిగినాయి. అయినా అలాంటి ప్రయత్నాలు ఫలించలేదు. భారత ప్రజానీకం వాటిని తిరస్కరించింది. కులం, మతం, ప్రాంతం అనేటువంటి తేడా లేకుండా ఐక్య పోరాటం వైపే నడిచింది భారత ప్రజానీకం. దాని ఫలితమే ఈరోజు స్వాతంత్ర్యం సాధించటం. అంతేకాదు, మనందరం పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నదే. బ్రిటిష్ వాడు ఈ గడ్డ మీదికి రాకముందు భారత ఉపఖండంలో భారతదేశం అనేది ఏమీ లేదు కదా. అనేక రాజ్యాలు ఉన్నాయి, అనేక సంస్థానాలు ఉన్నాయి. బ్రిటిష్ వాడు ఆక్రమించుకున్న భాగం అంతా బ్రిటిష్ ఇండియా అని పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి హైదరాబాద్ గడ్డతో సహా ఏ రోజు మనం బ్రిటిష్ ఇండియాలో భాగం కాదు. స్వాతంత్ర్యం వచ్చే నాటికే 585 సంస్థానాలు ఇంకా రాచరికాలు బతికున్నటువంటి కాలం. బ్రిటిష్ వాడు తన అవసరం కోసం ఆక్రమించుకున్నాడు అనేక రాజ్యాలను. తన దోపిడీని కొనసాగించాడు. కానీ ఈ ప్రజలందరిలోనూ మేమంతా భారతీయులం అనేటువంటి ఒక భావన, జాతీయ భావన ఎట్లా డెవలప్ అయింది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ భావన? చరిత్రలో ఎప్పుడూ భారతదేశం లేదు. మరి ఈ ప్రజలందరిలో మేమంతా భారతీయులం అనేటువంటి ఒక భావన, జాతీయ భావన ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆకాశం నుంచి ఊడిపడలేదు. బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలోంచి ఆవిర్భవించింది ఈ జాతీయ భావన. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం నుంచి ఆవిర్భవించింది ఈ జాతీయ భావన. తెల్లదొరలకు వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటం నుంచి డెవలప్ అయింది ఈ జాతీయ భావన. అందుకే భారత జాతీయ భావన అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. జాతీయోద్యమంలో అంతర్భాగంగా డెవలప్ అయినటువంటి ఒక ముఖ్యమైనటువంటి బంధం. కోటాను కోట్ల ప్రజానీకాన్ని ఒక దండలో దారంలాగా ఐక్యం చేసింది ఈ జాతీయ భావం. ఈ జాతీయ భావం సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమంలోంచి ఆవిర్భవించింది అనే విషయం మనం మర్చిపోకూడదు. సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం నుంచి వచ్చింది కాబట్టే అనేక సంస్కృతులను, అనేక భాషలను, అనేక ప్రాంతాలను ఐక్యం చేసి అనేక సంస్కృతుల సమాహారంగా భారతదేశాన్ని ఈరోజు ప్రపంచ చరిత్రలో నిలపగలిగింది. ప్రపంచ పటంలో ఒక ముఖ్యమైన స్థానంలో ఉంచగలిగింది. అంతేకాదు, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి, స్వాతంత్ర్యానంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి కూడా ఈ జాతీయోద్యమ కాలంలోనే పునాదులు పడ్డాయి, విత్తనాలు పడ్డాయి. అది కూడా మనం గమనంలో పెట్టుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఈ మొత్తం జాతీయోద్యమంలో అనేక స్రవంతులు కలిసినాయి. అనేక ఏర్లు, సెలయేర్లు, నదీనదాలు కలిస్తేనే మహాసముద్రం అయినట్టు భారత జాతీయోద్యమం, స్వాతంత్ర్యోద్యమం అనేది అనేక ప్రవాహాల సమాహారం, అనేక జాతుల సమాహారంగా భారతదేశం ఏర్పడ్డది. అందుకే మన రాజ్యాంగంలో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నాం. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నాం. అనేక సంస్కృతుల సమాహారం ఇది, అనేక భాషల సమాహారం ఇది. ఇది ఏర్పడడానికి అనేక ఉద్యమాల సమాహారమే ఈ మార్గాన్ని సుగమం చేసింది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ నాయకత్వంలో, గాంధీ నాయకత్వంలో ఒక ఉద్యమం అయితే, దానికంటే ముందే బాలగంగాధర్ తిలక్ నాయకత్వంలో ఒక మహోద్యమం అయితే, ముస్లిం లీగ్ నాయకత్వంలో మరొక స్ట్రీమ్ బయలుదేరితే, ఈ దేశంలో కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగినటువంటి ఉద్యమాలు ఒక చారిత్రాత్మకమైనటువంటి మైలురాళ్లను నాటినాయి. ఈరోజు భారతదేశం సాధిస్తున్నటువంటి అనేక విజయాలకు, లేదా ఈరోజు భారతదేశం సాధించాలని పెట్టుకున్నటువంటి అనేక లక్ష్యాలకు ఒక దిశానిర్దేశం చేసింది కమ్యూనిస్టు ఉద్యమమే అనేటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోలేం. అంతేకాదు, భగత్ సింగ్, సుఖదేవ్, ఆజాద్, చంద్రశేఖర్ లాంటి వాళ్ళు, ఇలాంటి విప్లవకారుల స్ట్రీమ్ ఒకటి, గదర్ వీరుల స్ట్రీమ్ ఒకటి, కొమరం భీమ్ లాంటి, లేకపోతే అల్లూరి సీతారామరాజు లాంటి మన్యం వీరుల స్ట్రీమ్ ఒకటి, ఇలా అనేక ప్రవాహాల కలయికే భారత జాతీయోద్యమం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇన్ని రకాల ప్రవాహాల మధ్య ఎక్కడ మనం దుర్బిని పెట్టి వెతికినా కనబడందే ఈ కాషాయం.
ఈ స్వాతంత్రోద్యమంలో ఏ ప్రవాహంలోనూ, ఏ సెలయేరులోనూ, ఏ నదీ నదాల్లోనూ కొట్టుకొచ్చినటువంటి రాతి ముక్కలాగా కూడా కనపడిందే ఈరోజు ఈ బీజేపీ తాతల తండ్రులు. ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ ఏ రోజు జాతీయోద్యమంలో భాగం కాదు. పైగా జాతీయోద్యమానికి దూరంగా ఉన్నారు. సావర్కర్ ప్రారంభించినటువంటి హిందూ మహాసభ 1915 నుంచే భారత ప్రజానీకం స్వాతంత్రోద్యమానికి దూరంగా ఉండాలని చెప్పిందే తప్ప జాతీయోద్యమంలో భాగం కావాలని ఏ రోజు చెప్పలేదు. ఆ సావర్కర్ భక్తులు మోడీ, అమిత్ షాలు. ఆ సావర్కర్ భక్తులే ఈ బీజేపీ నాయకులు. వాళ్లే ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నారు. అందుకే అంటున్న 1915 నుంచి ప్రారంభమైనటువంటి ఈ సంస్థ మరి జాతీయోద్యమానికి ఎందుకు దూరంగా ఉంది? 1925లో హెడ్గేవార్ ప్రారంభించాడు ఆర్ఎస్ఎస్. ప్రారంభించడమే స్వాతంత్రోద్యమంలో ఎవరూ పాల్గొనాల్సిన అవసరం లేదనే సందేశంతో ప్రారంభించాడు. ఆ తర్వాత నాయకుడైనటువంటి గోల్వాల్కర్ భారత యువత స్వాతంత్రోద్యమంలో పాల్గొని తమ జీవితాన్ని వృధా చేసుకోవద్దు అని బహిరంగంగానే చెప్పాడు. 2002 వరకు జాతీయ పతాకాన్ని అంగీకరించడానికే సిద్ధంగా లేదు బీజేపీ నాయకత్వం. అలాంటి వాళ్ళు ఈరోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అంటే మరి జనానికి డౌట్ రాదా? జనం వింతగా చూడరా? అందుకే వింతగా చూస్తున్నారు. అందుకే ఇది ఒక చర్చనీయాంశం అవుతా ఉంది. స్వాతంత్రోద్యమంతో సంబంధం లేదు, సంబంధం లేకపోగా వ్యతిరేకించారు. వ్యతిరేకించడమే కాదు, బ్రిటిష్ తెల్లదొరల పాదసేవలో తరించారని చెప్పాలి. ఎందుకు ఈ మాట చెప్పాలి? బ్రిటిష్ వాడు సైన్యంలో చేరండి భారతీయులంతా అనంటే ఆర్ఎస్ఎస్ భారతీయ యువతంతా సైన్యంలో చేరాలి అని చెప్పేసి క్యాంపెయిన్ చేసింది, పిలుపునిచ్చింది. బ్రిటిష్ సైన్యంలో చేరి వీళ్ళంతా ఏం చేయాలి? స్వాతంత్రోద్యమంలో పాల్గొంటున్నటువంటి దేశభక్తుల మీద దాడులు చేయాలా? దీన్ని దేశద్రోహం అంటామా, దేశభక్తి అంటామా? అందుకే ఈరోజు అందరూ సందేహాత్మకంగా చూస్తున్నారు. మోడీ ప్రభుత్వం ఏమిటి, ఆజాదీ కా అమృత్ మహోత్సవం అని చెప్పేసి తిరంగ జెండా ఎగరేద్దామని చెప్పేసి అనడం ఏమిటి అనేటువంటి డౌట్ అందుకే వస్తుంది. న్యాయమైనటువంటి సందేహం ఇది. సహజంగా ప్రజలందరూ అడగాల్సిన సందేహం ఇది. దేశభక్తులందరూ ప్రశ్నించాల్సినటువంటి విషయమే ఇది. అయితే ఒకసారి తప్పు చేస్తే సరిదిద్దుకునే అవకాశం లేదా? ఇక తప్పు చేసిన వాళ్ళుగానే ఉండాలా చరిత్రలో అంటే అవసరం లేదు. సరిదిద్దుకునే హక్కు ఎప్పుడూ ఉంటుంది. మరి మోడీ గాని, అమిత్ షా గాని, ఆర్ఎస్ఎస్ నేతలు గాని ఏ రోజైనా మేము పొరపాటు చేశామని చెప్పేసి అంగీకరించారా? ఆత్మవిమర్శ చేసుకున్నారా? పశ్చాత్తాపం ప్రకటించారా? లేదే. పైగా జాతీయోద్యమ విలువలను ఇప్పుడు మంట గలుపుతున్నారు. అది వాళ్ళు చేస్తున్నది. అనేక విజయాలు సాధించిన విషయం మనం చెప్పుకున్నాం ఇప్పటిదాకా. కానీ స్వాతంత్ర్యోద్యమ ఫలాలు ఎవరికి దక్కుతున్నాయి? అది ఈరోజు మనం ప్రశ్నించాల్సింది. ఈ రాత్రంతా మనం జాగరణ చేసేది, మేలుకొల్పేది దానికోసమే. అనేక విజయాలు సాధించామనేది నిజం. గర్వించదగినటువంటి చరిత్ర ఈ 75 సంవత్సరాల్లో ఉన్నది భారతదేశానికి, భారత ప్రజానీకానికి అనేది నిజం. కానీ స్వతంత్ర భారతదేశం సాధించినటువంటి ఈ ఫలాలన్నీ ఎవరికి దక్కుతున్నాయి? ఇప్పటికీ దేశ చరిత్రలో ఎప్పుడు లేనంత నిరుద్యోగం ఇప్పుడున్నది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఎస్ఎస్ఓ తేల్చి చెప్పింది. ఎందుకు వచ్చింది ఈ నిరుద్యోగం? నిరుద్యోగ సమస్యను పరిష్కరించగలుగుతామని కదా స్వాతంత్రోద్యమ నేతలందరూ కలలుగన్నది. అందరికీ చదువు నేర్పుకోవాలని కదా. కానీ ఇప్పటికీ చదువు రాని వాళ్ళు ఉన్న దేశంగా ఇది ఎందుకున్నది? అంతేకాదు, ఆర్థికంగా పేదరికం ఇంకా ఎందుకున్నది? దరిద్రం ఇంకా ఎందుకున్నది? ఆర్థిక అసమానతలు ఎందుకు పెరుగుతున్నాయి? ఆర్థిక అసమానతలు పెరగడమే కాదు, స్వతంత్ర భారతదేశం అభివృద్ధి సాధించింది అని అంటున్నాం. ఆ అభివృద్ధి ఫలాలన్నీ ఈ దేశంలో కొద్దిమంది చేతుల్లో చేరుతున్నాయి, కొద్దిమంది బొజ్జలు నింపుతున్నాయి అనేది వాస్తవం. స్వాతంత్ర్యం వచ్చినాడు టాటా బిర్లాల ఆస్తి 110 కోట్లు. మరి ఈరోజు ఒక్క టాటా గ్రూప్ సంస్థల సంపద 13 లక్షల కోట్లు. ఒక్క అంబానీ, ముఖేష్ అంబానీ కుటుంబ సంపద 7,80,000 కోట్లు. అదానీ సంపద 6,70,000 కోట్లని నాకు తెలుసు. కానీ ఈ మధ్య ఈ 2 నెలల్లో వస్తున్న వార్త ఏమిటి? అంబానీని దాటిపోయిండట అదానీ. ప్రపంచ కుబేరుల్లో 4వడయ్యాడట. మోడీ గుజరాత్ నుంచి ఢిల్లీకి ప్రధానమంత్రిగా వస్తూ చిటికెన వేలు పట్టుకొని తీసుకొచ్చాడు అదానీని. ఈ అదానీ ఎవరో మనకెవరికి తెలియదు ఆనాటికి. అలాంటి అదానీ ఈరోజు ప్రపంచ కుబేరుల్లో 4వడయ్యాడు. ఎంతకాలంలో? 8 సంవత్సరాల్లో.
ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంపద అంతా? ఎవరిని కొల్లగొట్టి పోగేసుకుంటున్నారు ఈ సంపద అంతా? కరోనా కాలంలో 135 కోట్ల మంది ఆకలితో అలమటిస్తూ ఉంటే, అనేక సమస్యలతో చితికిపోతూ ఉంటే, మధ్యతరగతి కూడా చితికిపోతూ ఉంటే, కరోనా కాలంలో శతకోటీశ్వర్ల సంఖ్య ఎట్లా పెరిగింది ఈ దేశంలో? 62 నుంచి 112కి ఎట్లా పోయింది? ఆ తర్వాత సంవత్సర కాలంలో అది 162కి ఎట్లా పెరిగింది? మోడీ ప్రభుత్వం ఆశీస్సులు ఎవరి మీద ఉన్నాయి? ఎవరిని ఆశీర్వదిస్తున్నారు? ఎవరి కోసం పనిచేస్తున్నది ప్రభుత్వం అనేటువంటిది ప్రశ్నే. ఈ 75 సంవత్సరాల్లో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పరిపాలించింది. ఆ తర్వాత వాజ్పేయి కాలం, మోడీ కాలం కలిపితే సుమారు 15 సంవత్సరాల కాలం, 16 సంవత్సరాల కాలం బీజేపీ పరిపాలించింది. బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఉంది. ఎవరి కోసం పనిచేస్తున్నారు వీళ్ళంతా? అంతేకాదు, అమ్మాయిలు బాగా చదువుకోగలుగుతున్నారు. స్వాతంత్రోద్యమం కాలం నుంచి పోల్చుకుంటే, స్వాతంత్రం వచ్చిన కొత్త పోల్చుకుంటే ఇప్పుడు అమ్మాయిలు చాలా బాగా చదువుకోగలుగుతున్నారు. చాలా ఎక్కువ మంది చదువుకోగలుగుతున్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలు తన సత్తా చాటగలుగుతున్నారు. కానీ దానికి ప్యారలల్గా సమాంతరంగా వచ్చినటువంటి డెవలప్మెంట్ ఏమిటి? మోడీ ప్రభుత్వంలో భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత పెద్ద సంఖ్యలో లైంగిక దాడులు జరిగినాయి మహిళల మీద అని కేంద్ర ప్రభుత్వ అధికారయుతమైన లెక్కలే చెప్తున్నాయి. చరిత్రలో ఎప్పుడూ లేనన్ని కుల దురహంకార దాడులు జరిగింది కూడా ఈ కాలంలోనేనని అధికారయుత లెక్కలే చెప్తున్నాయి. ఎటుపోతున్నాం మనం? అందుకని స్వాతంత్రోద్యమ ఫలాలన్నీ ఎవరికి దక్కినాయి? ఎవరు ఇంకా ఎదురు చూస్తున్నారు? ఎవరు పొట్ట చేత పట్టుకొని ఆకలితో అలమటిస్తున్నారు? ఎవరు సామాజిక భద్రత లేకుండా ఇబ్బందులు పడుతున్నారు? ఎవరు వివక్షకు గురవుతున్నారు? ఇవన్నీ కూడా మనం పరిశీలించాల్సినటువంటి సందర్భం ఇది. అందుకని ఇలాంటి బలహీనతలన్నిటికీ కారణమైనటువంటి వాళ్ళు ఈరోజు పాలకులుగా ఉన్నారు. స్వాతంత్రోద్యమంతో సంబంధం లేకపోవడమే కాదు, బడాబాబుల పాదసేవలో తరిస్తున్నటువంటి వాళ్ళు కేంద్రంలో పాలకులుగా ఉన్నారు. వీటన్నింటినీ మించి బ్రిటిష్ తెల్లదొరలకు వ్యతిరేకంగా ఈ దేశ ప్రజానీకం పోరాడి సాధించుకున్నటువంటి స్వాతంత్ర్యాన్ని అమెరికన్ తెల్లదొరల విషకౌగిలిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్న పాలకులు ఈరోజు ఢిల్లీలో ఉన్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సాగినటువంటి భారతదేశ చరిత్రని మరొక సామ్రాజ్యవాద గుప్పిట్లో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఈరోజు ప్రమాదకరమైనటువంటి ట్రెండ్. ఇవన్నీ కూడా మనం ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మనం సాధించుకున్న రాజకీయ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడం కోసం పోరాడాల్సినటువంటి సమయం. స్వాతంత్రోద్యమ సాంప్రదాయంగా వారసత్వంగా వచ్చినటువంటి రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. లౌకిక విలువలను కూనీ చేస్తున్నారు. చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు. మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నింటినీ ప్రశ్నించాల్సినటువంటి సమయం ఇది. లౌకిక విలువల్ని కాపాడుకోవాలి, మత సామరస్యాన్ని కాపాడుకోవాలి, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి అభ్యుదయకరమైనటువంటి అంశాలన్నింటినీ కాపాడుకుంటూ మరొక అడుగు ముందుకు వేయడానికి మనం ఉద్యమించాల్సినటువంటి సమయం. అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే, మరో స్వాతంత్రోద్యమానికి బీజం పడాల్సినటువంటి సందర్భంలో మనం ఈరోజు వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం భారత రాజ్యాంగం పీఠిక మీద ప్రమాణం చేసినామనంటే ఆ లక్ష్యంతోనే ప్రమాణం చేశామనేటువంటి అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే రానున్న కాలంలో మన భారతదేశాన్ని వెనక్కి తీసుకుపోయేటువంటి ప్రయత్నాలను మనం అంగీకరించొద్దు, తిరస్కరించాలి. ఇలాంటి శక్తులను నిలవరించాలి. భారతదేశాన్ని ఇప్పుడు సాధించినటువంటి అభివృద్ధిని కాపాడుకుంటూ మరొక అడుగు ముందుకు పోవడం ఎట్లా, ప్రజలందరికీ సమస్యలను పరిష్కరించగలిగేటువంటి నిజమైన స్వాతంత్ర్యం వైపు అడుగులు వేయడం ఎట్లా అనేది మనం తేల్చుకోవాల్సినటువంటి సందర్భం. ఆ దేశంలో ప్రజలందరినీ కదిలించాల్సినటువంటి సందర్భం. అందుకే ఇద్దరు మహాకవులు చెప్పినటువంటి 2 మాటలు మనం చివరగా గుర్తు చేసుకోవాలి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ. అందుకని ఈ మనుషుల జీవితాలు బాగుపడకుండా, ఈ మనుషుల ఆర్థిక సమస్యలు బాగుపడకుండా స్వాతంత్ర్యానికి అర్థం లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మరో మహాకవి శ్రీశ్రీ చెప్పాడు, ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయీలెవ్వరు అన్నాడు. అందుకని కష్టజీవులు బాగుపడకుండా, కష్టజీవుల హక్కులకు గ్యారంటీ లేకుండా, తమ శ్రమకు తగినటువంటి ఫలితం రాకుండా స్వాతంత్ర్యానికి అర్థం లేదు, స్వాతంత్ర్యానికి విలువ లేదు.
అందుకే ఈ స్వాతంత్రోద్యమ ఫలాలన్నీ శ్రామికులకు దక్కాలి, ప్రజలందరికీ దక్కాలి, అన్ని తరగతుల ప్రజలకు దక్కాలి. అప్పుడు మాత్రమే అది నిజమైన స్వాతంత్ర్యం అవుతుంది. అలాంటి నిజమైన స్వాతంత్ర్యం సాధించడం కోసం మరో స్వాతంత్ర్య సంగ్రామం వైపు మనందరం కదలాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.